హాయ్ అండి. ఈరోజు మా పాపకి స్నాక్స్‌కి చికెన్ నగెట్స్ అయితే చేస్తున్నాను. ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడల్లా బయట నుంచి కొని ఇవ్వడం కాకుండా మనమే కొంచెం ఇంట్లో చేసి పెడితే ఆ తృప్తే వేరసలు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 పచ్చిమిర్చి, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పడతారా చికెన్ అనేసి అనుకోకండి. మరి మిక్సీ పట్టే చేస్తారండి బయటైనా సరే. మనం ఇంట్లో కదా ప్రిపేర్ చేసుకుంటున్నాం, మిక్సీ పట్టాల్సిందే మరి. మిక్సీ పట్టుకొని అది ముద్దలాగా అయిపోద్ది కొంచెం అలా కచ్చాబచ్చాగా. ఇప్పుడు ఇదేంటి అంటే నేను బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అలా బ్రెడ్ క్రమ్స్ లేకపోతే ఇంట్లోనే మనకి రస్కుల ప్యాకెట్ అది ఉందండి నాకు. సో రస్కుల ప్యాకెట్ నేను ఏం చేశాను అంటే మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ నగెట్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. కొంచెం వాటరే యాడ్ చేసుకోండి, బాగా ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ కన్నా. వాటర్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్లోనమాట మొత్తం అన్నీ అలానే ప్రిపేర్ చేసేసుకోండి. నేను ఫస్ట్ ఆయిల్ రాసేసుకున్నాను, అసలు సరిగ్గా అనిపించలేదు, షేప్స్ బాగా రాలేదు, విడిపోతూ ఉన్నాయి. అందుకని మళ్ళీ మధ్యలోని వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని ప్రిపేర్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేశాను. నేను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న రస్కుల పౌడర్ ఉన్నాయి కదండి, ఆ రస్కుల పౌడర్లోని నేను అన్నిటిని డిప్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మీకు ఏ షేప్ అయితే ఆ షేప్లో చేసేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రెడ్ ఉంటుంది కదా, కొంచెం రోస్ట్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ బాగా చల్లగా అయిపోయాక కొంచెం మిక్సీ పట్టామనుకోండి కచ్చాపచ్చగా, అది క్రమ్స్ అయిపోతాయి మనకి, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏంటి అంటే రస్కుల ప్యాకెట్ ఉంది, అది అలా వేస్ట్ అయిపోద్ది అనేసి నేను రస్కుల ప్యాకెట్ని పౌడర్ కింద చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసేసుకున్నాను. అన్నీ అలా ప్రిపేర్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని నూనె వేసేసి కొంచెం మరగనిచ్చాక చూసుకోండి, చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోండి, పెద్ద మంట పెట్టద్దు, లోపల కుక్ అవ్వదు అనమాట. పెద్ద మంట పెడితే బయటే కాలిపోయి లోపలంతా పచ్చిగానే ఉంటుంది. చిన్న మంట మీదనే కుక్ చేసుకోండి. సేమ్ బయట అయితే మనకి ఎలా అయితే దొరుకుతాయో అలానే ఉంటాయి, కాకపోతే ఫుడ్ కలర్ వేస్తారు వాళ్ళు, మనం ఇందులో వేసుకోలేదు కదా. కానీ కలర్ కూడా చాలా బాగుంటుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోని. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా టేస్టీగానే ఉంటుందిలేండి. వెజ్ అయితే ఇంకా వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేసేయాల్సిందే. దీంట్లోనే వెజ్ కూడా ఉంటుంది, అది కూడా మీకు ఒక వీడియో అయితే చేసి చెప్తానండి, చూపిస్తాను. చాలా బాగుంటాయి పొటాటోస్ తోటి, సేమ్ పొటాటో పిల్లోస్ అంటారు. అవి కూడా నేను చేసి మీకు వీడియో అయితే పెడతా. అంతేనండి, మన చికెన్ నగెట్స్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. టమాటా సాస్తోనైనా మైనీస్తోనైనా తినడమే. బాయ్.